హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. ఈరోజు క్వశ్చన్ ఒక స్టూడెంట్ డౌట్ అడగడం జరిగింది. ఇది ఐ థింక్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో ఇవ్వడం జరిగిందండి. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఏక్యూ ప్లస్ 5a స్క్వేర్ ఇఫ్ ఏక్యూ ప్లస్ 5a స్క్వేర్ ప్లస్ 25a ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 దెన్ ఫైండ్ ద ఏ క్యూబ్ మైనస్ 10/a ఈక్వల్స్ టు ఎంత? ఏ క్యూబ్ మైనస్ 10/a ఈక్వల్స్ టు ఎంత? గైస్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇటువంటి వాల్యూస్ మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. దాని యొక్క మెథడ్ ఒక సమ్మని క్రియేట్ చేసి మీకు నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా కాన్సెప్ట్ చెప్తాను. నార్మల్గా ఏమవుద్దంటే 5లో ఏదైనా ఈక్వేషన్ ఉంటే 5లో ఈక్వేషన్ అయితే మనకి వచ్చే ఆన్సర్ అనేది ఈక్వేషను క్యూబుల్లోను మరియు 5 యొక్క కోఎఫిషియెంట్స్ అంటే గుణకాలుగా ఉంటే ఆన్సర్ ఏమవుద్దంటే 5 క్యూబ్ ప్లస్ 3 కానీ 5 క్యూబ్ మైనస్ 3 కానీ ఇలా ఆన్సర్స్ ఉంటాయి. డైరెక్ట్గా పెట్టవచ్చు. అలా చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందండి 125 ప్లస్ 3 అంటే 128 కానీ 125 మైనస్ 3 అంటే 122 కానీ వచ్చే ఆన్సర్ ఉంటుంది. ఇలా అది ఆ ఈక్వేషన్ ఇన్ కేసు నేను ఒక కాన్సెప్ట్ చెప్తానని చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈక్వేషన్ ఇస్తే ఎప్పుడు కూడా ఆన్సర్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ థింగ్. కానీ ఇక్కడ అటువంటి ఆన్సర్లు రెండూ లేవు. 128 లేదు, 122 లేదు. వెంటనే ఆ కాన్సెప్ట్లో ఈ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అని అనుకోవాలి. మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. మరి ఎప్పుడైతే ఇలా ఈక్వేషన్ ఇచ్చి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, ఈ ఈక్వేషన్ని ఈ ఫార్మేషన్లోకి మార్చడానికి మీరు ట్రై చేయాలి. ఈ ఈక్వేషన్ని ఈ రెండు టర్మ్స్ ఎగ్జిస్ట్ అయ్యేటట్లు ఈక్వేషన్ మార్చాలి. మరి ఎలా మారుస్తామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆబ్వియస్లీ ఇక్కడ ఏమర్థమైంది మీకు? 10 అనేది మనకి రావాలి. 10 అనేది రావాలి ఈక్వేషన్ ద్వారా. ప్లస్ డివైడెడ్ బై ఏ రావాలి. క్యూబ్ అయితే ఎగ్జిస్ట్ అయి ఉంది ఆల్రెడీ. కానీ 10/a కావాలంటే ఈ ఈక్వేషన్లో ఒక నెంబర్ అనేది 10 అవ్వాలి, బై ఏ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ని ఇంటూ 5 చేస్తాను. ఎందుకంటే 5 × 2 10 వస్తుందండి. 5 × 2 10 వస్తుందా? ఆ తర్వాత డివైడెడ్ బై ఏ చేస్తే నాకు 10/a కూడా వచ్చేస్తుంది. సో ఇచ్చిన ఈక్వేషన్ని నేను చేస్తానంటే ఇంటూ 5 చేస్తాను సార్. ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 చేసినట్లయితే ఇంటూ 5 చేస్తే ఏమొస్తుందంటే 5a క్యూబ్ ఏమండి 5a క్యూబ్ 5 × 5 25a స్క్వేర్ ప్లస్ 5 × 25 125a ప్లస్ 5 × 2 10 ఈక్వల్స్ టు 5 × 0 0. ఇది అర్థమైంది అనుకుంటా. ఓకేనా గైస్? నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు డివైడెడ్ బై ఏ కావాలి. ఏం కావాలండి? డివైడెడ్ బై ఏ కావాలి. సో ఈసారి ఈ ఈక్వేషన్ని డివైడెడ్ బై ఏ చేసి డివైడెడ్ బై ఏ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ ఏమొస్తుందండి 5a స్క్వేర్ ప్లస్ ఇదేమొస్తుందండి 25a ప్లస్ ఇదేమొస్తుంది సార్ 125 ప్లస్ 10/a ఈక్వల్స్ టు 0. ఇది ఏంటి 5a స్క్వేర్ ప్లస్ 25a ప్లస్ 125 ప్లస్ 10/a ఈక్వల్స్ టు 0 వస్తుంది. మరి డివైడెడ్ బై ఏ చేస్తే 10/a టర్మ్ వచ్చింది. కానీ వీటి యొక్క 5a స్క్వేర్ ప్లస్ 25a వాల్యూ ఎంత ఏంటి? 5a స్క్వేర్ ప్లస్ 25a ప్లస్లో ఏం రాయొచ్చు అది మనకు కావాలి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ క్యూ ప్లస్ 5a స్క్వేర్ ప్లస్ 25a ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 ఇచ్చండి. ఏమండి? ఏ క్యూ ప్లస్ 5a స్క్వేర్ ప్లస్ 25a ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కన్ఫ్యూజ్ ఏమీ లేదు. 5a స్క్వేర్ ప్లస్ 25ని నేను రీప్లేస్ చేయాలి. ప్లస్ నాకు ఏ క్యూబ్ అనే టర్మ్ కావాలి. 5a స్క్వేర్ ప్లస్ 25 ఉండకూడదు. నాకు రెండు టర్మ్స్ ఉండాలి. 10/a ఒకటి ఏ క్యూబ్ ఒకటి ఉండాలి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? దీని ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే ఏంటి ఏ క్యూబ్ నట్టు తీసుకెళ్ళిపోండి, +2 నట్టు తీసుకెళ్ళిపోండి. అర్థమవుతుందా?
5a స్క్వేర్ ప్లస్ 25a ఈక్వల్స్ టు మైనస్ ఏ క్యూబ్ -2 రాయొచ్చా లేదా చెప్పండి. ఏమండి 5a స్క్వేర్ ప్లస్ 25a ఈక్వల్స్ టు ఏ క్యూబ్ అటు వెళ్ళిపోతే మైనస్ ఏ క్యూబ్, ఈ ప్లస్ టు అటు వెళ్ళిపోతే -2 అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏ రాయొచ్చండి, మైనస్ ఏ క్యూబ్ -2 ప్లస్ 125 ప్లస్ 10/a ఈక్వల్స్ టు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇందులో. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం చేశాను, ఈ టర్మ్ను రాబెట్టాను, 10/a అనే టర్మ్ను రాబెట్టాను. ఫస్ట్ ఇంటూ 5 చేస్తే 5a క్యూబ్, 5 ఇంటూ 5 25a స్క్వేర్, 5 ఇంటూ 25 125a, 5 ఇంటూ 2 10 వచ్చింది. ఇప్పుడు నాకు డివైడెడ్ బై ఏ కావాలి. ఎంటైర్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఏ చేశాను. చేస్తే ఏకి ఏ క్యూబ్లో ఉన్న ఏకి డివైడెడ్ బై ఏకి పోతే 5a స్క్వేర్, ఇక్కడ కూడా ఒక ఏ పోతే 25a, ఇక్కడ ఏ పోతే 125 ప్లస్ ఇక్కడ 10/a = 0 వచ్చింది. నాకు 10/a టర్మ్ ఉంది, ఏ క్యూబ్ కావాలి. ఈ రెండు టర్మ్స్ అవసరం లేదు. ఈ రెండు టర్మ్స్ ప్లేస్లో ఈ ఏ క్యూబ్ని ఈక్వల్స్ టు రైట్ సైడ్ పంపిస్తే ఎంత, -a క్యూబ్. ఈ +2ను కూడా ఈక్వల్స్ టు రైట్ సైడ్ పంపిస్తే -2. ఆ టర్మ్ ఇక్కడ రాస్తాను. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏ క్యూబ్ని 10/a నట్టు తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఏం మిగిలిందంటే -2 125 నుంచి -2 తీస్తే 123 ఈక్వల్స్ టు -a క్యూబ్ కాస్త +a క్యూబ్ ప్లస్ 10/a కాస్త -10/a. ఇదే మనకు అడిగినటువంటి ఆన్సర్. అర్థం ఉందా? సో ఈ విధంగా ఎప్పుడైనా ఈక్వేషన్ అబ్జర్వ్ చేసి మనం అడిగినటువంటి క్వశ్చన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈక్వేషన్ మెల్లిగా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే మనకి డైరెక్ట్ చేస్తుంది ఏం చేయాలని. ఎప్పుడైతే ఈక్వేషన్ వచ్చింది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. 10/a ఉంది, ఈ నెంబర్తో ప్రాబ్లం లేదు. ఇదేంటిది, ఒక కాన్స్టెంట్ నెంబర్, వెరీ గుడ్. కానీ ఈ వేరియబుల్స్తో ఉన్నటువంటి ఈక్వేషన్ మనం సైడ్ చేయాలి. ఎలా సైడ్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలనుకుంటే దీని ప్లేస్లో ఈ రెండు టర్మ్స్ కూడా మనం రాయొచ్చు. రాస్తే మనకు అనుకున్న ఏ క్యూబ్ వచ్చింది, 10/a వచ్చింది. వీటి యొక్క వాల్యూ అనేది 123 అనేది రావడం జరిగింది. ఓకేనా గైస్? మరిన్ని క్వశ్చన్స్ మీకు డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే డైలీ నాకు ఫార్వర్డ్ చేయండి. నాకున్న టైంలో ఏదో టైంలో మీకు మంచి ఎక్స్ప్లెనేషన్తో వీడియో చేసి మీ ముందు ఉంచుతానండి. ఓకేనా? అందరూ సక్సెస్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. జై హింద్.